లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరిగాయి. హోరాహోరీ ప్రచారాలు, ఎత్తుకు పై ఎత్తులు, కార్నర్ మీటింగులు, మొత్తంగా ఒక వారం 10 రోజుల పాటు కరీంనగర్ మొత్తం కూడా ఒక జోష్ కనిపించింది. ఎవరు చూసినా కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎప్పుడైతే నామినేషన్లు వేసిన తర్వాత, పార్టీ బీఫాములు ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం మాత్రం ఒక ఊపందుకుంది. కనీసం నిద్రాహారాలు లేకుండా కాలికి బలపం కట్టుకొని మరి ఇటు అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సో మొత్తానికైతే ప్రచారం చాలా వాడివేడిగా జరిగింది. ఇటు ప్రధాన పార్టీలైనటువంటి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవి హోరాహోరీగా ప్రచారం చేశాయి. మామూలుగా కాదు, ఏకంగా ఇటు బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇటు బీజేపీ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ గడ్డపై కలియ తిరుగుతూ 66 డివిజన్లను చూసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఎట్లా అంటే విమర్శలు, ప్రతి విమర్శల మధ్య, ఎత్తుకు పై ఎత్తుల మధ్య ఏకంగా ఒక వారం రోజుల పాటు 3 ప్రధాన పార్టీల మధ్య ఒక హీట్ పెంచాయి. సో ఇవన్నీ జరిగాయి. మరి తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇటు 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం అయిపోయిన తర్వాత నిన్న ఓట్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉన్నాయి. రేపు వారి భవితవ్యం తెలబోతుంది. మరి కరీంనగర్ గడ్డపై ఏ పార్టీ పాగా వేయబోతుంది, ఏ పార్టీ తన జెండా ఎగరవేయబోతుంది, కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే పార్టీ ఎవరు, మరి సర్వేలు ఏం చెబుతున్నాయి, మనం ఒకసారి కూలంకుషంగా చర్చించుకుందాం. ప్రధానంగా ఇటు కరీంనగర్లో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వాటితో పాటుగా ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, జనసేన మరియు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు, కరీంనగర్ మేయర్ పీఠంపై జెండా వేసే పార్టీ ఏదో మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో ఇటు బీఆర్ఎస్కు బలాలేంటి, బీజేపీకి బలాలేంటి, కాంగ్రెస్కు బలాలేంటి, మరి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు, మరి ఈ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఇటు ముఖ్యంగా ఇటు గంగుల కమలాకర్ కానీ, బండి సంజయ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేమంటే మేము ఈ కరీంనగర్ గడ్డపై మా పార్టీ జెండా ఎగరవేయబోతామని ఇక్కడ ముగ్గురు కూడా సవాళ్ళు విసురుకున్నారు. మరి ఇలాంటి తరుణంలో రేపు కౌంటింగ్ జరిగిన తర్వాత సాయంత్రం వరకు కరీంనగర్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో మనకు తెలుస్తుంది. సో మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రధానంగా బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఎట్లా అంటే, బీఆర్ఎస్ 2000 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు పార్టీ అధికారం చేపట్టింది. 10 సంవత్సరాల పాలనలో కరీంనగర్ మేయర్ స్థానాన్ని 2 సార్లు కూడా ఎలాంటి పార్టీ పొత్తు లేకుండా, ఏ పార్టీ పొత్తు లేకుండా కరీంనగర్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే తరుణంలో మాత్రం మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిపోయి ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఆ జోష్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా మేయర్ పీఠాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. సో కరీంనగర్లో కూడా 2 పర్యాయాలు మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది.
సో మరి ఇప్పుడు అధికారంలో లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. దాంతో పాటుగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ ఇటు ఎంపీ ఎలక్షన్లలో కానీ, ఇంకా ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా గుండు సున్నాకే పరిమితమైంది. పార్టీ మొత్తం కూడా డీలా పడిపోయింది. ఎందుకంటే కవిత ఆ పార్టీ నుండి వెళ్ళిపోవడం, అందులోకి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళి జాయిన్ కావడం, దీంతో ఈ కాళేశ్వరం విచారణ ప్లస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రావడం, దీంతో ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రాష్ట్రంలో డీలా పడిపోయింది. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం సాధ్యమేనా అంటే మాత్రం గంగుల కమలాకర్ ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపై మా బీఆర్ఎస్ జెండానే ఎగరవేయబోతుంది, మా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఎందుకు అనంటే కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత కేవలం మా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. కేవలం ఎందుకంటే స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ నగరాన్ని ఒక సుందరంగా అభివృద్ధి చేసిన ఘనత కేవలం మా పార్టీకే ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా అస్తవ్యస్తమైన రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థతో మొత్తం కూడా శిథిలమైపోయిన కరీంనగర్ను సుందరంగా ముస్తాబు చేసిన ఘనత కేవలం మా బీఆర్ఎస్ పార్టీకే ఉందని గంగుల కమలాకర్ ఘంటాపథంగా చెప్పాడు. దాంతో పాటుగా కరీంనగర్కు ఒక ఐకాన్గా కేబుల్ బ్రిడ్జ్ని తీసుకొచ్చాను, దాంతో మానేర్ రివర్ ఫ్రంట్, సో ఇవన్నీ కూడా చెప్పడంతో కరీంనగర్ ఈ మాత్రం అభివృద్ధి చెందింది అంటే స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ను ఆ యొక్క కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు మొత్తం కూడా కేవలం మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కరీంనగర్ నగరాన్ని అందంగా సుందరంగా చేసిన ఘనత మా పార్టీకి ఉంది. ప్రజలు ఆ విశ్వసనీయతతో మా పార్టీకే పట్టం కడతారు. ముచ్చటగా మూడోసారి క్లియర్ కట్గా మేమే అధికారాన్ని చేపడతామని కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పడం జరుగుతుంది. సరే, మరి అతను చెప్పిన మాటలు రేపు ఎలక్షన్లలో 33 పైకి చిలుకు సీట్లు సాధించుకుంటుందా, మరి ఎన్ని సీట్లు వస్తాయి, మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాల్సిందే. సో మనం ఒకసారి ఇంకా బీజేపీ విషయానికి వద్దాం. తెలంగాణలో ఇంతింతై వటుడింతైనట్టు తెలంగాణలో కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఏకంగా 8 స్థానాలు గెలుపొందింది. దీంతో క్రమంగా ఓన్లీ పట్టణాలకే పరిమితమైన బీజేపీ పార్టీ క్రమంగా గ్రామాల్లో కూడా తన సంఖ్యాబలాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు గ్రామాలలోకి వెళ్ళినా కూడా పట్టణాలకు వెళ్ళినా కూడా బీజేపీ వైపే మా ఓటు అని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో అదే అంతా ఇప్పుడు ఈ కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఈ 66 డివిజన్లలో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సొంత ఇలాకా, దాంతో పాటుగా కరీంనగర్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఏకంగా ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టాడు. ఎందుకంటే కార్పొరేటర్ స్థాయి నుంచి నేను ఇంత స్థాయికి ఎదిగానంటే కరీంనగర్ గడ్డపై నాకు చాలా ప్రేమ ఉంది. ఒకసారి మాకు మేయర్ స్థానాన్ని అప్పగిస్తే మాత్రం కరీంనగర్ను సుందరంగా ముస్తాబు చేస్తాం, అందంగా తీర్చిదిద్దుతాం, ఒకసారి అవకాశం ఇవ్వండి అని కూడా బండి సంజయ్ ఏకంగా 66 డివిజన్లకు కలియ తిరుగుతూ కార్నర్ మీటింగ్లు పెట్టి మొత్తం బీజేపీ శ్రేణుల్లో ఒక జోష్ నింపాడు. సో అతను చేసిన ప్రయత్నం మరి ఫలిస్తుందా? ఎందుకనంటే స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ను అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. మరి అలాంటి ఈ మేయర్ పీఠాన్ని మా బీజేపీ మా కాషాయం జెండాకు మాకు అప్పగిస్తే కరీంనగర్ను ఏకంగా మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాను, 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ను సుందరంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా కార్నర్ మీటింగ్లో బండి సంజయ్ చాలా ఘంటాపథంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే అటు ఆర్ఓబి బ్రిడ్జ్ కానీ చాలా మటుకు ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు సైకిల్ పంచాడు, ఇంకా చాలా మటుకు ఈ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కరీంనగర్ను అభివృద్ధి చేసింది మేమే అని ఇటు బీజేపీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో కరీంనగర్లో మాత్రం బీజేపీ జోష్ ఓ రేంజ్లో ఉందని చెప్పవచ్చు. స్మార్ట్ సిటీ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి
కరీంనగర్ను సుందరంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడిన పార్టీ మా బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ప్రజల వైపు ఉంటుంది. ప్లస్ బండి సంజయ్ సొంత ఇలాకా ఇవన్నీ చెప్పుకోవడంతో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కరీంనగర్ మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని కూడా ఇటు బీజేపీ శ్రేణులు కానీ బండి సంజయ్ కానీ చెప్పడం జరుగుతుంది. సరే, ఒకసారి కాంగ్రెస్ విషయానికి వద్దాం. మరి కాంగ్రెస్ తెలంగాణ రాకముందు అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టిన తర్వాత మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయిందంటే మొత్తం ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కానీ ప్రజలు పట్టించుకొని స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం కూడా కిందికి పడిపోయింది. సో 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. అంతకుముందు కరీంనగర్ మేయర్పీఠం కాంగ్రెసే ఉండే. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాంతో పాటుగా కరీంనగర్లో ఢీలా పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అటు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఇటు ఎంపీగా ఓడిపోయాడు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. మరి ఈ తరుణంలో కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందంటే ఖచ్చితంగా ఎగరవేస్తామని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇటు కార్యకర్తలతో ప్రజలతో మమేకమై పార్టీ అధికారంలో ఉంది, మేయర్ స్థానం మనకి ఇవ్వండి, ఈ యొక్క కరీంనగర్ను సుందరంగా అభివృద్ధి చేస్తాం అని కూడా హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఓడిపోయిన తర్వాత హుస్నాబాద్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నాడు. సో ఇటు ఎమ్మెల్యే బండి సంజయ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ ముగ్గురు కూడా ఈ కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. మరి ఈ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సరే, దాంతో పాటుగా ఇటు ఎంఐఎం, అదేవిధంగా జనసేన, దాంతో పాటుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కూడా అక్కడక్కడ పోటీ చేస్తున్నాయి. మరి సర్వేలు ఏం చెబుతున్నాయి? చాలా మటుకు సర్వేలు ఏం చెబుతున్నాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓన్లీ నిజామాబాద్, కరీంనగర్ మినహా ఈ 2 స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మిగతా మొత్తం కూడా ఈ 2 నిజామాబాద్, కరీంనగర్ కాకుండా మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దక్కించుకుంటుందని, మేయర్ స్థానాలను దక్కించుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ కొన్ని సర్వేలు మాత్రం ఏ పార్టీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోదు, హంగు ఏర్పడుతుందని చెప్తుంది. మరి ఒకవేళ కరీంనగర్లో హంగు ఏర్పడితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీలు కుమ్మక్కైతాయి. ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకోదు అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ హంగు కనుక ఏర్పడితే మరి ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయబోతుంది? బీఆర్ఎస్, బీజేపీ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు జనసేన, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, దాంతో పాటుగా ఎంఐఎం కూడా కరీంనగర్లో కీ రోల్ పోషిస్తుంది. ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించిన పార్టీ కూడా కొన్ని స్థానాలను ఇక్కడ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఎందుకంటే దాదాపు ముస్లిం ఓట్లు 1,00,000 వరకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఈ మేయర్ స్థానంలో ఒక కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే హంగు గనక ఏర్పడితే బీజేపీ, బీఆర్ఎస్ ఒకవైపు అయితే ఈ జనసేన, ఎంఐఎం పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కూడా ఇవి కాంగ్రెస్కు మద్దతు ఇస్తాయి అని అంటున్నారు. ఎందుకు అనంటే రూలింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి
ఈ మూడు పార్టీలు కూడా వారికి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తీసుకుని వచ్చి తమ డివిజన్ను అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతుంది? ప్రధానంగా మూడు పార్టీలకు చెందిన నాయకులు, ఇటు గంగుల కమలాకర్ మాత్రం వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్లస్ బండి సంజయ్ రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థానాన్ని దక్కించుకున్నాడు. సో ముగ్గురు కూడా హోరాహోరీగా ప్రచారం చేపట్టారు. ఈ ముగ్గురు కూడా గెలిస్తే మాత్రం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో మేమంటే మేమే అంటున్నారు. మరి రేపు మేయర్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. కానీ సర్వేల ఆధారంగా మాత్రం ఏ పార్టీ కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోదు. ఖచ్చితంగా హంగ్ ఏర్పడితే మాత్రం సో ఈ పార్టీ వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీ వీళ్ళకు సపోర్ట్ చేస్తుందని మాత్రం సర్వేలు చెబుతున్నాయి. మరి సర్వేలు చెప్పేది నిజమేనా కాదా అని తెలియాలంటే మాత్రం మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే.